అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఏపీఎం మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇక్కడ మన ఇందిరా క్రాంతి పదం ఆధ్వర్యంలో నర్మేట గ్రామంలో నర్మేట మండల కేంద్రంలో అమృతనిధి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మనము వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు ప్లస్ మండల సమైక్య నుంచి ప్రతినిధులు, గ్రామ సంఘాల ప్రతినిధులు అందరూ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే గతంలో చేసిన అనుభవం ఇక్కడ ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ కేంద్రం ఏర్పాటు చేసే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు గిట్టుబాటు ధర అందాలని, ఎవరికి రైతులకు పంట పండించిన తర్వాత పంట నమ్ముకునే కార్యక్రమంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇక్కడ ఈ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కేంద్రం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు సేవలు అందించడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా చాలామంది రైతులకు ఇక్కడ ఉపయోగకరంగా ఉందనేది రైతుల నుంచి వచ్చినటువంటి ఆలోచన మేరకు ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. సుమారు 200 నుంచి 300 మంది రైతులకు ఇక్కడ ప్యాడీ కొనుగోలు చేసి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్ అనే 2 రకాల సరుకులు మనం కొనుగోలు చేయడానికి ఇక్కడ సంబంధించిన మైచర్ మిషన్ ద్వారా పరికరాల ద్వారా మనము వాటిని క్వాలిటీ కంట్రోల్ ఐడెంటిఫై చేసి ఏర్పాటు చేసి మనం కొనుగోలు జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఏ గ్రేడ్ సంబంధించిన సరుకును ఎక్కువగా పోయినసారి కూడా ఎక్కువ రావడం జరిగింది. బి గ్రేడ్ అనేది చాలా తక్కువ వస్తున్నది. ఈ బి గ్రేడ్ అనే కార్యక్రమంలో అక్కడ మార్కెట్లోకి వెళ్తే, బయట దళారీ దగ్గరికి వెళ్తే అక్కడ అమ్ముకోలేని రైతు చాలా ఇబ్బందులు పడి తిరగాల్సిన పరిస్థితిలో ఈ సెంటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా గ్రామంలో ఉన్న రైతులు, ప్రతి ఒక్క రైతు కూడా బయట అమ్మడం కాకుండా, దళారీల దగ్గర అమ్మడం కాకుండా ఈ మన యొక్క గ్రామైక్య సంఘం తరఫున, మన ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ కొనుగోలు సెంటర్ దగ్గరికి వచ్చి ధాన్యము అమ్మాలని కోరుచున్నాము. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు మాకు ఏపీఎంగా నా నెంబర్ కాల్ చేసి సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తాము. ఈ కొనుగోలు సెంటర్ మన అందరిది. ఈ కార్యక్రమంలో అన్ని రకాల సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ నర్మేట గ్రామంలోని మండలంలో రైతులందరికీ కూడా నేను కోరుచున్నాను.